ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారు? చూడగానే చెప్పేసి ఎక్కడికి వెళ్ళామనేది తెలిస్తే క్రీమ్ స్టోన్కి అయితే వచ్చేసాము. క్రీమ్ స్టోన్కి ఎందుకు వచ్చాము? ఐస్ క్రీమ్ తినడం కోసం. సుచిత్ర సైడ్ వెళ్తే క్రీమ్ స్టోన్కి అయితే కంపల్సరీ వెళ్తామన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే మా చిన్నోడికి మా ఆయనకి చాలా ఇష్టం. నేనంటారా ఏదో తిన్నామా అంటే తిన్నామన్నట్టు తింటాను. నాకు అంతగా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇష్టం ఉండదన్నమాట. అందుకని నేను తినను, వాళ్ళిద్దరికి చాలా ఇష్టం. నా కోసం నాకు వద్దమ్మా మీరిద్దరు తినండి అంటే మేమిద్దరం తింటా ఉంటే నువ్వు కూర్చొని చూస్తావా ఏంటి? నీ ఐస్ క్రీమ్ నువ్వు తిని, మా ఐస్ క్రీమ్ మేము తింటాము అన్నారు. నాకు వచ్చేసి లీచీ ఫ్రూట్తో వేసినటువంటి ఐస్ క్రీమ్ ఇచ్చారు. అఖిల్కేమో ఫెర్రో రీచీ చాక్లెట్స్ ఇష్టం అనమాట. ఆ చాక్లెట్స్ వేసినటువంటి ఐస్ క్రీమ్ వచ్చేసి అఖిల్కి, మా హస్బెండ్కి వచ్చేసి ఇంకా వేరేదనమాట. ఇదిగోండి ఇవే అనమాట మనకి లీచీ అనమాట. యాక్చువల్గా ఆ సాస్లో వేసి పెడతారనమాట. 3 లీచీస్ వేసేసారు. వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసి ఆ ఐస్ క్రీమ్లో మిక్స్ చేసి ఇస్తారు. ఆ ఐస్ క్రీమ్ వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అనమాట. అలా చేసేటప్పుడు నేను ఒకసారి వీడియో షూట్ చేశాను. దాన్ని అలా ఒక్క నిమిషం అన్నారనుకో, దాంతోపాటు అది మిక్స్ అయిపోతుంది ఐస్ క్రీమ్తో పాటు. దాన్ని తీసేసి మనకి ఆ యొక్క ఐస్ క్రీమ్ పెట్టేటువంటి కంటైనర్ ఉంటుంది, ఆ కంటైనర్లో పెట్టేస్తారు. ఇదిగోండి, ఇది వచ్చేసి మరొక ఐస్ క్రీమ్. దీంట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అనమాట. దీంట్లో ఏదో బిస్కెట్ వేశారు. బిస్కెట్ ఏంటో చూసా కానీ మర్చిపోయాను. ఆ యొక్క బిస్కెట్ వేశారు. అఖిల్కేమో ఫెరో లీచీ అనేటువంటి చాక్లెట్ ఐస్ క్రీమ్ అనమాట. చాక్లెట్ వేసేసి చేసినటువంటి ఐస్ క్రీమ్. అఖిల్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవరు, నాది వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవరు. మా హస్బెండ్ది కూడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇదిగోండి, ఇది మా హస్బెండ్ అనమాట. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనమాట. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క వేఫర్ పెట్టేసి ఆ యొక్క కింద కంటైనర్లో, తర్వాత ఈ యొక్క ఐస్ క్రీమ్ అనేటువంటి పెట్టేస్తారనమాట. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్కి వచ్చేసింది. ఇదిగోండి ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకొక ఐస్ క్రీమ్ అనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి ఫెరో రీచీ చాక్లెట్ వేసేస్తారు. ఫస్ట్ ఏంటంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ మొత్తం అంతా స్మాష్ చేసేసి ఎందుకంటే చాలా మనకి ఇదిగోండి చాక్లెట్స్ అనమాట. 2 చాక్లెట్స్ వేసేసారు. తర్వాత చాక్లెట్ చిప్స్ వేస్తారు. తర్వాత 1 వేఫర్ వేసేసి మొత్తం అంతా క్రష్ చేసేస్తారు. అలా ప్రెస్ చేస్తే క్రష్ అయిపోతుంది. బాగుంటుంది అనమాట టేస్ట్. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి 250 రూపీస్. ఇంతకుముందు చూపించాను కదా మా హస్బెండ్ అనేసి, అది 210 రూపీస్. నాది లీచీ ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా, ఆ లీచీ ఫ్రూట్తో చేసిందేమో అది ఎంతో ఉంది, లాస్ట్ మర్చిపోయాను. అది వచ్చేసి తక్కువగా ఉన్నట్టుంది ప్రైస్. ఫెరో రీచీ అనేటువంటి చాక్లెటే చాలా ప్రైస్ ఎక్కువ కదా, 2 చాక్లెట్స్ వేశారు కాబట్టి దాన్ని బట్టి మాకు ప్రైస్ కొని ఇంతే. ఇలా స్మాష్ చేసేసి మొత్తం అంతా ఒక రౌండ్గా చేసి ఆ రౌండ్ బాల్ని ఐస్ క్రీమ్లో పెట్టేసి ఇస్తారు. ఇంకో దీనిపైన మనకి 3 వచ్చాయన్నమాట ఫెరో రీచీ. వాటిపైనకి వెళ్ళి టాపింగ్స్ కావాలంటే మనకి డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే చాక్లెట్ చిప్స్ కానీ కావాలంటే వేసిస్తారు, వద్దు అంటే వద్దు. ఇదిగోండి ఇలా ముగ్గురికి 3 ఐస్ క్రీమ్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇదిగోండి వీటిపైన ఓకే బటర్ స్కాచ్ దానికి బటర్ స్కాచ్. ఇదిగోండి ఆ యొక్క లీచీ అయితే బాగుంది టేస్ట్. ఆ యొక్క లీచీ అయితే ఫ్లేవర్ చాలా బాగుంది. ఇంకా అలా నా ఐస్ క్రీమ్ తినేసి నేను వాళ్ళిద్దరు ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చూసి, నా ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చూడనమ్మా నేనైతే ఇంత ఐస్ క్రీమ్ తినను అని చెప్పేసి నేను కొంచెమే తినేసి మిగిలింది వాళ్ళకి ఇచ్చేసాను. ఎందుకు నాకు ఐస్ క్రీమ్ ఎక్కువగా తినలేను అనమాట. కూల్గా ఎక్కువగా ఉన్న ఐటమ్స్ తినలేను. ఎక్కువ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అస్సలు ఒక 4-5 స్పూన్స్ తింటే 4-5 స్పూన్స్ కూడా కష్టం మీద తింటాను చిన్నగా. అలా అనేసి వాళ్ళిద్దరికి తినేసేయమని చెప్పేసి అనమాట. నా తినమ్మా అని చెప్తే అదిగోండి లీచీ లేకుండా ఐస్ క్రీమ్ ఒకటే తింటున్నారు. లీచీ ఏమో నాకు ఇస్తారంట. ఇదిగోండి 150 రూపీస్ అనమాట లీచీ 150 రూపీస్. ఫెరో రోచర్ వచ్చేసి 255. తర్వాత వచ్చేసి ఇంకొకటి వచ్చేసి 210 రూపీస్.